ఇది ఎరువు వేసిందా? ఇది ఎరువు వేసింది సార్. ఇది ఎరువు వేయనిది. ఎరువు ఏంటంటే మన పశువుల ఎరువు వేసింది. ఇది మన ఎరువు వేసింది. ఇది మన ఎరువు వేసింది. ఇప్పుడు ఎట్లా డిఏపి యూరియా అవి అయితే దేనికైనా దానికైనా లేదు దీనికైనా లేదు సార్. పశువుల ఎరువు వేసినా మనం ఆయిల్ ఆనందం అవి వాడడం. పొటాషియం ఇప్పుడు ఈ పశువుల ఎరువులు వేసిన దానికన్నా ఇది ఇంత బాగున్నాయి. ఎరువుదే సార్. ఎరువుదే. దీనిలో పశువుల ఎరువు ఏం లేదు. మనం వేసిన ఎరువు వేసినాము. ఇప్పుడు ఎకరాకు అంటే కొద్దిగా 60 బస్తాల కాడికి. ఇప్పుడు దీనికి ఎంత వేసి ఉంటారు అనగా? దీనికి ఎన్ని ట్రక్కులు వచ్చి ఉంటాయి? ఇప్పుడు ఎకరాకు ఒక 6 నుంచి 7 ట్రక్కులు దీనికి వేసినాం సార్. 7 ట్రక్కులు అంటే ఏంటి? ట్రాక్టర్ పెద్ద ట్రక్కులు సార్. పెద్ద బండి అంటే ఒక దాంట్లో 3 ట్రాక్టర్లు అంటే 20 ట్రాక్టర్లు వేసినాడు సార్ ఎకరాకి 20 ట్రాక్టర్లు పశువులు ఎరువు. ఇది ఒకసారి అయిపోతుందా? 2 సార్లు? 2 పంటలు వస్తాయి సార్. 2 పంటలు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని ట్రక్కులు అంటే పెద్ద దానికి? 7 ట్రక్కులు సార్. ఎకరాకి 7 ట్రక్కులు. 7 ట్రక్కులు అంటే పైసలు ఎంత వస్తాయి? 7 అంటే 7 45,000 ఎరువుకు సార్. మళ్ళీ దాని లేబర్ ఖర్చు వేరే ఉంటుంది. దీనికి కూడా లేబర్ ఖర్చు ఉంటాయి. అంతే ఉండదు సార్. బస్సా తీసి గంపలతో లైన్ పోయడమే కదా. ఇది లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎంత అవుతుంది దీనికి ట్రక్కుకు మళ్ళీ 1500 తీసుకుంటారు సార్. అంటే 7 అంటే 1500 అంటే మళ్ళీ 55-60,000 దాకా అవుతుంది సార్ ఎరువు ఖర్చు. ఇది 60,000 అవుతుంది సార్. ఇప్పుడు ఎకరాకు మనకు 60 బస్తాల కాడికి 60 బస్తాల లెక్కలో పడ్డారు సార్. ఎకరాకు 60 బస్తాలు పశువులు అంటే మనకు 2వ పంట కూడా వస్తుంది కావచ్చు అని కొంచెం మోతాదు ఎక్కువ ఇచ్చినాము. సంవత్సరం ఇప్పుడు తెలిసిపోతుంది సార్. అంటే మళ్ళీ దీనికి చాలా తేడా ఉంది సార్. తేడా ఉంది సార్. ఇది ఇప్పుడు పైన పూతలు 2 ఒకటే రోజు నాటినే. దాని కొమ్మలు వేరే ఉన్నాయి. దీని కొమ్మలు అంత రాలే. కొమ్మలు బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి. ఆకు దాని బలంగా ఉంది చెట్టు. దీనికంటే ఒక వారం ముందు వేసిన చెట్ల లాగా ఉన్నాయి సార్. 2 ఒకటే టైం నాటి వేసింది ఒకటే రోజు సార్. అంటే ఎరువు చేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆల్రెడీ కాకరకు కూడా మనం కాకరకైతే అది పంట సగం అయిపోయింది. మళ్ళీ దీనికి కూడా ఇది 2వసారి టెస్ట్ చేసినట్టే 2వసారి కూడా బాగా కూడా పైన బాగానే వచ్చినాయి. అదే సార్. ఇప్పుడు ఇది దీనికంటే ఒక వారం ముందు వేసిన చెట్లలాగా పికప్ అయినాయి. అది బాగా కాయలు పడిపోయినాయి సార్. 42 రోజులు అయింది నాటేసి 42 రోజులు. ఇప్పుడు మనం నాటుకున్న తర్వాత 60 రోజుల్లో ఫస్ట్ కటింగ్ వస్తే చాలా వచ్చేస్తుంది. ఎక్కువ ఇంప్రూవ్ అయినట్టుగా. ఇప్పుడు మనకు 42 అంటే ఇంకొక 4-5 రోజులలో కాయలు తెచ్చుకోవచ్చు సార్. అవి ఫస్ట్ వాటిని 50 రోజుల్లో కటింగ్. 50 రోజులలో 8 రోజులు ఉంది కదా సార్. 8 రోజులు వచ్చేస్తుంది. కటింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ కటింగ్ వస్తుంది. పెద్దగా రాదు, గొప్పగా రాదు. నేను చెప్పే వచ్చేది కూడా 60 రోజుల్లో మనకి ఏ పంట అయినా కానీ, కాకర కానీ, బీర కానీ, సొర కానీ, మిగిలిన పంటలు మిర్చి కానీ, ఏ పంటలు కానీ కొద్దిగా మంచిగా చేసుకున్న వాళ్ళుగా 60 రోజుల్లో ఎక్కడనో ఒక కాయ తీసుకోవచ్చు. కంటిన్యూటీ 6 రోజులు చేసుకుని మనదైతే 50 రోజులకు తింటున్నాం సార్. నేను కాకర కూడా అంతే తింపినా, ఇది కూడా అది సరే. మన ఆయిల్ వాడుకునేది మామూలుగా మనం చూసుకున్నామంటే 60 రోజుల్లో 60 రోజుల్లో మంచిగా చేసుకున్న వాడికి రావాలి. 75 రోజులు అయితే మామూలుగా వస్తాయి అన్నమాట. ఎవరికైనా వస్తుంది. కొద్దిగా గట్టిగా చేసుకున్న వాడికి 60 రోజుల్లో వస్తాయి. ఇదేమో 10 రోజులు మించి వస్తాయి. అంతే కదా. ముందే వస్తుంది సార్. 10 రోజుల ముందే వస్తుంది. అదే ఎరువులు వేసింది నేను చూసిపోదామని. బాగుంది సార్ ఎరువు. సూపర్ ఉంది, మంచిగా ఉంటుంది. వేరే చోట్ల కూడా బాగున్నాయని అంటున్నారు. ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా అన్ని తిరిగి ఎరువు ప్రభావం ఎట్లా ఉంది ఏంది అని సరే. మీరు మొదటి నుంచి పశువుల ఎరువులు వాడుకుంటున్నారు. ఏమి ఇబ్బందులు ఏమి లేవు.
ఎవరెవరు ఇంకా ఖచ్చితంగా డిఏపీలు పొటాసులు యూరియాలు వేస్తున్నారు కదా, దానికోసమే సరే ఇది ఎట్లా ఉంటుందని. ఈ వరకేమో పసులూరు ఓకే, మామూలు ఆయిల్ అది మామూలు అది మెథడ్ సార్. ఒకటి మాత్రం కొత్తగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి డిఏ పొటాసు యూరియా వాళ్ళే? ఇప్పుడు 7-8 సంవత్సరాలు అయింది సార్. 8 సంవత్సరాల నుంచి డిఏ పశువుల ఎరువు తప్ప వేరేది ఇంకా పశువుల ఎరువు వేసుకుంటున్నావు, పైన డిఏ పొటాసు వేయలే లేదు, ఆయిల్ దానికి బదులు ఆయిల్ అంతే. మన దిగుబడి రసాయన ఎరువుల కన్నా తగ్గిందా ఎట్లా? పెరిగింది సార్, పెరిగింది. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వీడియోలలో చెప్పినాం. మనకు ఖచ్చితంగా 20-25% ఈల్డింగ్ తేడా ఉంది. ఏది రసాయన ఎరువులు? లేదు సార్, మనది ఆయిల్. అదే ఆయిల్ రసాయన ఎరువుల కంటే రసాయన ఎరువుల కన్నా ఆయిల్ ఎక్కువ ఉంది, ఒక 20% ఎక్కువ ఉంది. రసాయన ఎరువులు మొన్నటి వర్షాల కాకర పక్కన పోయింది సార్, మామూలుగా పోయింది. మనది రికవర్ అవుతుంది మళ్ళీ. భారీ వర్షాలకు మొత్తం అది మొత్తం ఏమి పోయింది సార్, అది తీసేస్తున్నారు. టమాటా కూడా పోయింది అలా, అది తీసేస్తున్నారు. మనది మళ్ళా ఆయిల్ మనది కూడా సేమ్ అట్లా మొత్తం పోయిండే మళ్ళా మందులతో రికవర్ అవుతుంది. నేను ఇంచుమించు నీతో 7-8 సంవత్సరాల నుంచి ఉంటున్నా. పోయిన సంవత్సరం మనకి టమాటా కానీ ఈ క్యాప్సికం కానీ మనం పెడితే విల్ట్ తెగులు వచ్చి ఉండే సార్. కదా, ఒక 3-4 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పెట్టింది విల్ట్, మన స్టెమ్ రాట్ లాగా వచ్చింది. ఈ సంవత్సరం మీరు ఇచ్చిన చిట్కతోటి సక్సెస్ అయింది. మనము టర్మరిక్ ఆయిల్ క్రాబ్లో నర్సరీ నుంచి తెచ్చినాక నారును ఒక గంట సేపు నానబెట్టేసిన ఒక్క దగ్గర కూడా మనకు 99% నారు ఎక్కడ కూడా ఒక్క మొక్క కూడా పోలేదు. ఇప్పుడు అదే వసూరులో కూడా వాళ్ళు మామూలుగా నాటుకున్న వాళ్ళకి మన దీని ఈ ట్రీట్మెంట్ చేసి పెట్టిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక నారు కూడా పోలే. మిగిలిన వాళ్ళకి 3 సార్లు నాటినా కానీ 3 సార్లు పోయినాయంట. పోయిన సంవత్సరం కూడా అట్లా 2-3 సార్లు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈసారి అసలు మధ్యలో వేరే మొక్కలు మళ్ళీ ఏనేయలేదు. పోయినసారి కూడా మనకు మొక్కలు ఎగుడు దిగుడుగానే ముందుకు పెట్టినదేమో ఖాతాకు వచ్చే, వెనక పెట్టినదేమో వర్షాలు బాగా పడ్డప్పుడు ఆ విల్ట్ వస్తుండే, లేకపోతే స్టెమ్ రాట్ వచ్చేస్తుండే. ఇప్పటి వరకు స్టెమ్ రాట్ లేదు, విల్ట్ లేదు. ఇంత బాగా ఉన్నాయి. ఒక సంవత్సరం ఉన్న మనం ఈ క్యాప్సికం ఇంత ఒత్తుగా కాలేదు సార్, ఇంత కళగా కాలేదు సార్. ఒత్తు పలసగా అయ్యేది వేరే. ఏంటంటే ఒకటి పోలే ఇంత ఒక పచ్చగా ఎప్పుడు కూడా మనం చూడలేదు కదా సార్. అంతా మొన్న 15 రోజులు భారీ వర్షాలు పడ్డా మనకి బెడ్లు మునిగిపోయినాయి, చెట్లు మునిగిపోయినంత వర్షాలు ఉంటాయి. 2 రోజులు నీళ్ళు రావడగానే మనకు విల్ట్ కానీ స్టెమ్ రాట్ రాలేదు, రూట్ రాట్ రాలేదు. మనకు అది ఆ ట్రీట్మెంట్తో సరిపోయింది 100% సార్. ఎవరైనా అట్లా చేసుకుంటే మంచిగా. మిరిచి పెట్టుకునే వాళ్ళు ఏ మొక్కైనా సరే సార్ ట్రీట్మెంట్ చేసుకొని మనకు కొద్దిగా 1 లీటర్లో పెట్టుకుంటే సరిపోదు. 1 లీటర్ కంటే ఎక్కువ పట్టదు మన నారు. 1 లీటర్ కూడా ఏం పట్టదు సార్, 1/2 లీటర్ అయితే వస్తుంది. ఏది మందు 1/2 లీటర్ పడుతుంది. నీళ్ళు ఎంత కావాలన్నా వాళ్ళకి అంత ముంచి 1 గంట సేపు ముంచి తీసి పెట్టుకుంటే ఇంకా నీకు దాని డోకలేదు. ఇక అది సక్సెస్, నాకు ఆడ సక్సెస్ అయింది. అందుకే నీకు చెప్పాను 100% మన కళ్ళ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 4-5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం కదా. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా మన ఈక్వల్ గా లేకుండా ఈక్వల్ గా 2సారి 3సారి మొత్తం బీకి 3సారి కూడా వేయాల్సి వచ్చింది. ఈసారి అట్లా ఏమి ఇబ్బంది లేదు. మంచిగా ఉంటే సరే. ఇప్పుడు మంచిగా ఉండేది అందరికి తెలవాలి కదా. వేసినాక 1 వారం రోజులకే ఫుల్ వర్షాలు సార్, 15 రోజులు ఆపకుండా వర్షాలు. ఆ వర్షాలు కూడా తట్టుకొని లేస్తున్నాయి. ఒక్క దగ్గర కూడా విల్ట్ రాలేదు. నీళ్ళు ఇల్లబడ్డ 2 రోజులు నీళ్ళల్లోనే ఉన్నాయి చెట్లు. విల్ట్ రాలేదు, విల్ట్ రాలేదు, స్టెమ్ రాట్ రాలేదు, వేరుకుళ్ళు రాలేదు.
ఇది మన ఎరువులు వేసిందా? ఎరువు వేసింది సార్. ఈ పక్క ఎరువు వేసింది, ఈ పక్క ఈ పక్క మన పశువుల ఎరువు వేసింది. ఇది పశువుల ఎరువే, వేరే ఎరువు లేదు, పశువుల ఎరువు బాగా కొట్టుకున్నారు. దానికి ఇప్పుడు వర్షాలు పడిపోయినా కానీ తేడాలు కూడా ఉన్నాయి సార్. వర్షాలు పడితే అది కొంచెం మొక్క రికవర్ అవుతలేదు తొందరగా. ఇది మన 2-3 స్ప్రేలు కొట్టాగానే చెట్లు పడిపోయినాయి సార్, మొత్తం అడ్డం పడిపోయినాయి, కింద పడి మళ్ళీ లేపి సపోర్ట్లు కట్టి మళ్ళీ లేపి 2-3 స్ప్రేలు చేసి 2-3 సార్లు కింద 2 సార్లు ఆనందం ఆయిల్ వేస్తే మళ్ళీ రికవర్ అవుతుంది. బాగానే అయింది, మంచిగా అయింది సార్. ఆకులు కూడా మంచిగా వెడల్పు ఉన్నాయి. అంటే ఎరువు అయితే పని చేస్తుంది, అంతవరకే. 100% కావాలంటే అదే ఎరువు పని చేసింది సార్. కానీ ఎరువు పని చేసిన అందరు కావాలంటే మనం ఇచ్చేందుకు కుదరదు. కానీ ఊరికే నడుస్తుందా లేదని చూసేందుకే పని చేస్తుంది సార్. మళ్ళీ ఇది పేలిగానండి, అంత ఎరువు వేసినా కానీ. ఇప్పుడు అదే స్ప్రే దీనికి కూడా ఇదేమో మంచిగా రికవర్ అయింది, అది కొంచెం లేట్ ఉంది. అవుతున్నాయి కానీ దీని అంత బలం లేదు, క్విక్ లేదు, బలంగా లేవు సార్. దాని ఎగురులు కూడా బలంగా లేవు, పిల్లగా ఉన్నాయి. సరే మంచిగా చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం. ఎంత వేలు అయితే అంత ఇచ్చేస్తే ఎరువులు ఖర్చున్నా తగ్గుతాయి కదా. నేను చెట్టు ఇప్పుడు గ్రోతింగ్ స్టేజ్ ఉంది కాబట్టి బాగా పెరుగుతుంది. సేమ్ మన 2-3 కటింగ్ల తర్వాత కూడా అంతే తేడాతో ఉందంటే ఎరువు బాగా పనిచేసింది సార్. ఎరువు పనిచేయలేదు పనిచేసింది, ఇంకా ఎంత పని చేస్తుంది అనేది చూడాలి. ఎంత తేడాతో పనిచేస్తుంది చూసుకోవాలి. నిన్నకన్నా ఈరోజు గ్రీన్ ఎక్కువైంది. ఈరోజు కిందికించి కూడా వదిలినాం పొద్దున ఉదయం వదిలినాం, తడిపెట్టి వదిలినాం. ఇన్నంతా ఈ పైది ఎక్కువ తెలవలేదు, ఈరోజు కనబడుతుంది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.